మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ ఎంప్లాయీస్ శాలరీ ప్రిపరేషన్ సంబంధించి జనవరి 2022 నుంచి అంటే పిఆర్సీ 2022 నుంచి పేరోల్ హెర్బ్ అనేది కొత్త వెబ్సైట్ స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి 2022 శాలరీస్ అట్లాగే దాని నుంచే పడినాయి. ఫిబ్రవరి 2022 శాలరీస్ కూడా దాని నుంచే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరి 2022 శాలరీస్ ప్రాసెస్ చేసే ముందు ఖచ్చితంగా ప్రతి డీడీఓ ఆ డీడీఓ పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ యొక్క మాస్టర్ డేటా అప్డేట్ చేసి బయోమెట్రిక్ లేదా ఈ సైన్ ద్వారా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాలి. ఆ విధంగా ఎస్టీఓలు ఏటీఓల ద్వారా కూడా మనకి స్పష్టమైన సూచనలు ఇవ్వటం జరిగింది. మనం అది చేసిన తర్వాత మాత్రమే మనం ఫిబ్రవరి 2022 శాలరీ అనేది మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎంప్లాయీ మాస్టర్ డేటా అప్డేట్ చేయకుండా మనం శాలరీ సబ్మిట్ చేయకూడదు. అదేవిధంగా ఈసారనే కాకుండా తర్వాత మనకి మాస్టర్ డేటాలో భవిష్యత్తులో కూడా మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా మార్పులు జరిగినప్పుడు. అసలు ఈ ఎంప్లాయీ అప్డేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. మనకు దానికి పేబిల్ హెర్బ్ వెబ్సైట్లోకి రావాలి. payroll.herb.apcfss.in వచ్చిన తర్వాత మనకు డీడీఓ గారి సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం లాగిన్ అయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఈ విధంగా ఉంటుంది. బేసిక్ పే చేంజెస్ ఈవెంట్స్లో మనం బేసిక్ పే చేంజెస్ ఈవెంట్స్ క్యాప్చర్ ఫామ్లో మనం అందరు బేసిక్ పేలు ఎంటర్ చేసి ఉన్నాం. అలాగే డీడీఓ గారు కన్ఫర్మ్ చేసి ఉన్నారు. తర్వాత ఎస్టీఓ గారు కూడా కన్ఫర్మ్ చేయాలి. ఈ మూడు జరిగిన తర్వాతే డీడీఓ బేసిక్ పే చేంజెస్ ఎంటర్ చేసి డీడీఓ కన్ఫర్మ్ చేసి ఎస్టీఓ గారు అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మనం ఎంప్లాయ్ అప్డేషన్ చేయాలి. లోన్స్ అప్డేట్ చేయాలి. తర్వాత యాన్యువల్ ఇంక్రిమెంట్ సబ్మిషన్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే మనం రెగ్యులర్ పే బిల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎంప్లాయీ మాస్టర్ డేటా అప్డేట్ చేయడానికి మనకి చూడండి ఆప్షన్స్. మొదటి ఆప్షన్ బేసిక్ పే చేంజ్ ఈవెంట్స్, తర్వాత పే బిల్ సబ్మిషను, తర్వాత మూడోది మాస్టర్ డేటా అని ఉంటుంది. ఈ మాస్టర్ డేటాలో ఫస్ట్ ఆప్షనే ఎంప్లాయీ అప్డేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ డీడీఓ పరిధిలో ఉన్న అందరు ఎంప్లాయీస్ మనకి డిస్ప్లే అవటం జరుగుతుంది. ఇక్కడ స్టేటస్ నాట్ కన్ఫర్మ్డ్ అని ఉంటుంది. లాస్ట్లో అప్డేట్ అని ఉంటుంది. ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేయగానే ఆ ఎంప్లాయీ యొక్క వివరాలు మొత్తం మనకి ఓపెన్ అవటం జరుగుతుంది అనమాట. క్లిక్ చేయగానే చూడండి ఆ ఎంప్లాయీ యొక్క మనకి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, ముందు బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మనకి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ ఆప్షన్స్ మనం క్లిక్ చేసి ఎర్నింగ్ అండ్ డిడక్షన్స్ ఆప్షన్స్ కూడా మనం ఎంటర్ చేసి సేవ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి మొన్నటి వరకు డెర్నెస్ ఆల్వెన్స్ అనేది పాత డెర్నెస్ ఆల్వెన్స్ ఉంది, 33.536 ఉంది. ఇప్పుడు 20.02% అప్డేట్ అవ్వడం జరిగింది. తర్వాత హెచ్ఆర్ఏ మాత్రం 8/16/24 ఉన్నాయి. ఈరోజు 17/2/2022 జీవోలు ఇంకా హెచ్ఆర్ఏకి సంబంధించి 10, 12, 16, 24 జీవోలు రిలీజ్ కాలేదు. అందుకని ఇదే చూపిస్తుంది. రిలీజ్ అయితే అవి ఆటోమేటిక్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఎంప్లాయ్ యొక్క బేసిక్ డీటెయిల్స్ కానీ ఎర్నింగ్ అండ్ డిడక్షన్స్ కానీ ఏ విధంగా అప్డేట్ చేయాలనేది చూద్దాం. మనం బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ ఎంప్లాయ్ హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఉంటుంది. తర్వాత నేము, సర్నేము, ఎంప్లాయ్ సిఎఫ్ఎంఎస్ ఐడి, ఈ 4 కూడా మనం నాన్ ఎడిటబుల్. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్ కూడా నాన్ ఎడిటబుల్. మనం ఏవైతే ఎడిటబుల్ ఉంటుందో ఏవైతే మాండేటరీ ఉంటుందో అవన్నీ తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఫాదర్ నేమ్ ఫిల్ చేయాలి. తర్వాత మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. స్పౌజ్ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ మ్యారిటల్ స్టేటస్లో చూడండి అన్మ్యారీడ్, మ్యారీడ్, విడోడ్, డివోర్స్డ్ అని ఉంటుంది. మనకి ఏ కేటగిరీ సంబంధించినదైతే ఆ కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్పౌజ్ ఆక్యుపేషన్, ఎంప్లాయ్ యొక్క స్పౌజు మనకి నాట్ ఎంప్లాయిడ్ అయితే నాట్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయిడ్ ఇన్ ఎల్స్వేర్
ఏదో ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఎక్కడైనా వేరే ఎంప్లాయ్ అయితే మాత్రం అది సెలెక్ట్ చేసుకోవాలి. సచివాలయం ఎంప్లాయీస్ అయినా సరే ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ ఏపీ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్పౌజ్ నేము మనకి ఇక్కడ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది ఏమన్నా మార్పు ఉన్నట్లయితే మనం ఎడిట్ చేసుకుని కరెక్ట్గా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత డిజేబుల్డ్ నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఆర్దో లేదా డెఫెండమ్ విజువల్ ఈ 3 కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆ కేటగిరీలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఆర్దో అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎర్నింగ్స్లో కన్వేయన్స్ సాల్వెన్స్ ఆటోమేటిక్గా వస్తుందో లేదని చూద్దాం. రావట్లేదు. మనం తర్వాత అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయటం చూద్దాం. ఒకవేళ సబ్మిట్ చేసిన తర్వాత రావచ్చు, రాకపోతే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ డిజేబుల్డ్ నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి, లేదా దేనికి సంబంధించిన వాళ్ళైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పోస్ట్ డీటెయిల్స్ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ నాన్ ఎడిటబుల్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇంటూ గవర్నమెంట్ కూడా నాన్ ఎడిటబుల్. తర్వాత పోస్ట్ డీటెయిల్లో డిపార్ట్మెంట్ ఆటోమేటిక్గా ఉంటుంది. పోస్ట్ స్కూల్ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిజిగ్నేషన్స్ అన్నీ వస్తాయి. మనం ఏ కేటగిరీ ఏ డిజిగ్నేషన్ అయితే ఆ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ కేటగిరీలో ఇక మనకి చూడండి, ఇక్కడ ఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ క్లాస్ 4 వార్డు సచివాలయం కూడా ఉందన్నమాట. వార్డు సచివాలయం, విలేజ్ వాలంటీర్, వార్డు వాలంటీర్, ఆర్టీసీ ఎంప్లాయ్, విలేజ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్, హోమ్ గార్డ్, కాంట్రాక్ట్, పార్ట్ టైం, నాన్ గెజిటెడ్. ఇక్కడ గెజిటెడ్. ఇక్కడ మనం మన పోస్ట్ కేటగిరీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ ఎంప్లాయ్ నాన్ గెజిటెడ్ కాబట్టి నాన్ గెజిటెడ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక పర్సనల్ డీటెయిల్స్లో మనకి ఒక ఆధార్ నంబర్ ఎడిటబుల్, పాన్ నంబర్ ఎడిటబుల్, ఇక్కడ పిఎఫ్ నంబర్ కానీ ఏపీజీఎల్ఎం నంబర్ కానీ నాన్ ఎడిటబుల్ అనమాట. ఇక్కడ ఆధార్ నంబరు మనం కరెక్ట్గా చూసుకోవాలి. అది మనం కరెక్ట్ కాకపోతే మళ్ళీ ఎడిట్ చేసి మనం తీసేసి మనం ఎంటర్ చేయాలి. పాన్ నంబర్ కూడా మనం కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్, ఈ మొబైల్ నంబర్ అనేది ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మొబైల్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వస్తున్న సూచనల ప్రకారం కూడా మొబైల్ నంబరు తప్పు లేకుండా ఎంటర్ చేయమని వస్తుందన్నమాట. సో ఈ మొబైల్ నెంబర్ కూడా మనం కరెక్ట్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి, ఈ ఈమెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ మ్యాండేటరీ కాదు, ఎంటర్ చేస్తే ఎంటర్ చేయాలి, లేకపోతే లేదు. ఇక్కడ రిమార్క్స్ మాత్రం అన్ని వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని పెట్టేసి మనం ఇవన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నేను ఒకసారి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే, నేను ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ తర్వాత ఎర్నింగ్స్ అండ్ డైరెక్షన్స్కి రావాలి. ఇక్కడ ఆటోమేటిక్గా అన్ని ఏది ఎడిటబుల్ కాదనమాట. ఇక్కడ చూడండి, క్యాడర్ కేటగిరీ నాన్ గెజిటెడ్, మనం పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం. పిఆర్సీ టైపు, పిఆర్సీ ఏరియరు, గ్రూపు, బేసిక్ పే, డర్నెస్ అలవెన్స్, డిఏ ఎడిటబుల్ కాదు. మిగతావి మనం ఎడిట్ చేయొచ్చు. సిసిఏ కేటగిరీ మనం ఉన్నామనుకోండి, ఎక్కడనేది మనం అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పిఎఫ్ కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిపిఎస్ఆ, జీపీఎఫ్ఆ, క్లాస్ 4 ఏఎస్ఆ అనేది ఇక్కడ ఉన్న కేటగిరీ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జిఎస్ కేటగిరీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఉంటుంది, తప్పేమన్నా ఉంటే దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హెచ్ఆర్ఏ కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిమార్క్స్లో కూడా మనం ఏదో ఒకటి ఎంటర్ చేసి వెరిఫైడ్ అని, లేదా ఫౌండ్ కరెక్ట్ అని, లేదా నిల్ అని ఇక్కడ మనం ఏదో ఒకటి మనం ఎంటర్ చేసి తర్వాత సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది. తర్వాత ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎర్నింగ్స్ అన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. వీటిలో బేసిక్ పే ఎడిటబుల్ కాదు. తర్వాత డిఏ కూడా ఎడిటబుల్ కాదు. ఇక మిగిలినవన్నీ ఎడిటో, హెచ్ఆర్ఏ కానీ సిసిఏ కానీ ఈ రెండు కూడా ఎడిటబుల్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఎంప్లాయీకి సిసిఏ నాట్ అప్లికబుల్ అని నేను ఎంటర్ చేసి సేవ్ చేశాను, కానీ ఇక్కడ సిసిఏ అమౌంట్ అనేది వచ్చింది కాబట్టి నేను 0 చేశాను. అదేవిధంగా ఇక్కడ కొంతమందికి ఇంకా ఎర్నింగ్స్ ఉంటాయి, అంటే కన్వేయన్స్ ఆల్వెన్స్ కానీ, రీడర్ ఆల్వెన్స్ కానీ, పర్సనల్ పేలు ఇంకేమన్నా ఉన్నా కానీ ఇవన్నీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఎర్నింగ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కన్వేయన్స్ ఆల్వెన్స్ కానీ, రీడర్ ఆల్వెన్స్ కానీ ఉంది. అవి ఇప్పుడు స్పెషల్ పే, ఫ్యామిలీ పే, ఇవి సిసిఏ లేదనుకోండి సిసిఏ. ఇక్కడ ఎర్నింగ్స్లో ఏవైతే యాడ్ చేసుకోవాలో ఆ యాడ్ చేసుకోవాల్సిన ఎర్నింగ్స్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆల్వెన్స్ కానీ, ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ, క్లర్కికల్ ఆల్వెన్స్, కన్వేయన్స్ ఆల్వెన్స్ చూడండి
ఎంటర్ చేసి ఇక్కడ అమౌంట్ని ఎంటర్ చేసి యాడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎర్నింగ్స్లో యాడ్ అయిపోతుంది. అదేవిధంగా డిడక్షన్స్లో మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి తప్పు ఉంటే మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎవరిదైనా పిఎఫ్ ఎంప్లాయీస్ ఉంటే ఈ పిఎఫ్ ఎంప్లాయీస్కి ఆటోమేటిక్గా బేసిక్ పేలో 6% అనేది తీసుకోవటం జరుగుతుంది. ఈ 6% కన్నా ఎక్కువ అమౌంట్ డిడక్ట్ అవుతుంటే మాత్రం మనం ఇక్కడ దాన్ని సరిచేయవలసి ఉంటుంది. సరిచేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంకా డిడక్షన్స్ ఏమన్నా ఎంటర్ చేయాలనుకోండి, ఆ డిడక్షన్స్ కూడా మనకి ఇక్కడ నుంచి మనం తీసుకుని ఐటీ కానీ ప్రతి నెల మనకి ఐటీ కట్ చేసుకోండి. ఫిబ్రవరి అయితే ఇక్కడ ఎంటర్ చేయకుండా మనకి పేబిల్ ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా మనకి పేబిల్ ప్రిపరేషన్ వీడియోలో నేను చూపిస్తాను, అక్కడ మనం ఐటీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ యాడ్ చేస్తే మళ్ళీ ఎవ్రీ మంత్ డిడక్ట్ అవుతుంది. ఈ ఫిబ్రవరి మంత్ అయిన తర్వాత మార్చి నుంచి ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం ఐటీ డిడక్ట్ చేస్తున్నట్లయితే ఆ ఐటీని కూడా మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. చూడండి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది 2036 కోడ్తో. ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకుని అమౌంట్ ఎంటర్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఎవరికి కనబడట్లేదు, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు 200. మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ అని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా 200 వచ్చేస్తుంది. మనకి యాడ్ మీద క్లిక్ చేస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్ యాడ్ అయిపోయింది. ఈ విధంగా మనకి ఏ డిడక్షన్ అయినా మిస్ అయితే ఇన్ కేసు సిపిఎస్ ఎంప్లాయీస్ అనుకోండి, సిపిఎస్ ఆటోమేటిక్గా వస్తుంది. రాకపోతే మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంప్లాయీకి ఇంకా ఏమైనా లోన్స్ ఉన్నాయి అనుకోండి, ఏపీజెల్ఐ లోన్ కానీ జెడ్పీపీఎఫ్ రిఫండబుల్ లోన్ కానీ ఇంకేమైనా లోన్ ఉంటే ఆ లోన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి లోన్స్ కూడా మనకి కనపడతా ఉంటాయి. చూడండి ఏపీజెల్ఐ లోన్ ఉందనుకోండి, ఆ లోన్ కూడా ఎంటర్ చేయాలి. ఇది పిఎఫ్ ఎంప్లాయీకి సంబంధించిన వివరాలు. సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా ఒకటి చూపిస్తాను ఎంప్లాయీ అప్డేషన్లో. ఈ రెండు చూపించిన తర్వాత మనకి వీడియో ఫినిష్ చేద్దాం. సో ఇట్లా యాడ్ చేసేసుకున్న తర్వాత అన్ని ఎర్నింగ్స్ డిడక్షన్స్ యాడ్ అయిపోతే క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు మనం సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఎంప్లాయీ ఐడి ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి మనం చేయవలసి ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్, ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్. తర్వాత మనం బ్యాక్ వచ్చేసి ఇంకో ఎంప్లాయీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు సిపిఎస్ ఎంప్లాయీస్కి సంబంధించి లోన్స్ ఉన్న ఎంప్లాయీస్కి నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి ఎర్నింగ్ అండ్ డిడక్షన్స్లో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ చూపించాను కాబట్టి ఈ బేసిక్ డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఇది ఒక సిపిఎస్ ఎంప్లాయీస్ సంబంధించింది అనమాట. ఏపీజెల్ఐ జిఎస్ తప్ప ఏమీ లేవు. ఇప్పుడు మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. ప్రొఫెషనల్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోగానే ఇందాక చూపించిన విధంగా 200 వచ్చింది. ఇప్పుడు సిపిఎస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే 2042 ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి మరి 2043 సిపిఎస్ న్యూ జిపిఎఫ్ అని ఉంటుంది, అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అది అలా కాకుండా ఇంకోటి ఉంటుంది సిపిఎస్లో కూడా, అది సిపిఎస్ 1 2067 ఇది సెలెక్ట్ చేసుకోకూడదు. మనం ఖచ్చితంగా 2043 అయినా సిపిఎస్ న్యూ జీపీఎఫ్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే సిపిఎస్ అమౌంట్ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవటం జరుగుతుంది. బేసిక్ పే డిఏలో 10%. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయగానే సిపిఎస్ యాడ్ అయిపోతుంది. అదేవిధంగా ఈ ఎంప్లాయీకి లోన్ ఉంది, ఏపీజెల్ఐ లోన్. ఇప్పుడు ఏపీజెల్ఐ లోన్ సెలెక్ట్ చేసుకున్నా అమౌంట్ మనం ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తున్నాం. యాడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ లోన్ అమౌంట్ ఇక్కడ యాడ్ చేయడానికి కుదరలేదు, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం. అలాగే ప్రతి ఎంప్లాయీ కూడా ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ పే పర్టికులర్స్ అనేది సేవ్ చేయగానే సిసిఏ నాట్ అప్లికబుల్ అని మనం సెలెక్ట్ చేసుకున్నా సరే సిసిఏ అనేది వచ్చేస్తుంది. మనం అది 0 పెట్టేసేసి మనం ఇక్కడ సేవ్ డీటెయిల్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి మొత్తం సేవ్ అయిపోయినాయి అనమాట. ఈ విధంగా మనం ప్రతి ఎంప్లాయీ ఆఫీస్లో ఉన్న బ్యాక్ వచ్చేసి ప్రతి ఎంప్లాయీ చూడండి ఇక్కడ ఎవరిదైతే నేను కన్ఫర్మ్ చేశానో ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంటుంది స్టేటస్ అనేది. ఇక్కడ ఎవరిదైతే కన్ఫర్మ్ చేయలేదో నాట్ కన్ఫర్మ్ అని ఉంటుంది. ఈ విధంగా అందరిది కన్ఫర్మ్ చేసి మనం ప్రొసీడ్ టు అథెంటికేషన్ మీద క్లిక్ చేయాలి. చూడండి ఎవరి అయితే మనం కన్ఫర్మ్ చేసామో కన్ఫర్మ్డ్ అని పడుతుంది, కన్ఫర్మ్ చేయకపోతే నాట్ కన్ఫర్మ్డ్ ఉంటుంది. ఇక్కడ ఒక డిడిఓ పరిధిలో ఉన్న అందరి మనము కన్ఫర్మ్ చేయాలి తప్పనిసరిగా. అందరి కన్ఫర్మ్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు అథెంటికేషన్లోకి వెళ్ళిపోయి మనం
అక్కడ ఉన్న ఆప్షన్స్ని బట్టి ఈ సైను లేదా బయోమెట్రిక్ ద్వారా మనం ఇక్కడ అథెంటికేషన్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎంప్లాయీ డేటాని అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సైట్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చినప్పుడు, అలాగే హెచ్ఏరియా జీవోలు కూడా ఏమైనా చేంజ్ అయితే అప్పుడు పేబుల్ సబ్మిషన్ చేసే ముందు పేబుల్ సబ్మిషన్ వీడియో కూడా ఒకసారి మన ఛానల్లో చేసి అప్లోడ్ చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.